దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న పరిశుద్ధ లేఖనము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా? దొంగతనమునకు, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగ అనగా ఎవరు? సాతానుని దేవుడు దొంగతో పోల్చుచున్నాడు. దొంగ ఎందుకు వస్తాడంట? హత్య చేయడానికి, నాశనం చేయడానికి, కుటుంబాలని చెడగొట్టడానికి, పరిశుద్ధుల్ని పాడు చేయడానికి, ఆత్మీయ జీవితం నుండి వాళ్ళని బ్యాక్ అవ్వడానికి అనేక శ్రమలు, కష్టాలు, శోధనలు తీసుకొని వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో జరిగిన అనేక అద్భుత కార్యాలు, మరి దేవుడు చేసిన మిరేకల్స్ నేను చెప్తూ ఉన్నాను. ఈ రోజు అయితే ప్రియులరా, ఒక కార్యం గురించి నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక కుమార్తె ఉండేది. అమ్మాయి పేరు నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పర్సనల్ వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు కాబట్టి. అయితే వాళ్ళకి ప్రియులరా, బెంగళూరులో ఒక పెద్ద గుడి ఉండేది. అందులో పూజారిగా ఉండే వాళ్ళ తండ్రి ఆ కుమార్తె. ఈ అమ్మాయిలో కూడా దేవత వచ్చి మరి ఆ అమ్మాయి కూడా అనేక కార్యాలు చేసేది అనమాట. అలాంటి అమ్మాయిని ఒకరోజు నా దగ్గర బాగా పరిచయం అయ్యి వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేశాను, ప్రార్థన పెడుతూ ఉన్నాను. బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలో కూడా ఒక శక్తి, ఒక దురాత్మ ఉన్నింది. దానిని కూడా దేవుడు నా ద్వారా విడుదల ఇచ్చారు. ఇది 18 సంవత్సరాల కిందట జరిగిన ఒక మిరేకల్స్ ప్రియులారా. తర్వాత అమ్మాయిని నేను రక్షణలోకి వచ్చిన తర్వాత బాప్తీసం తీపిచ్చి పాస్టర్ గారి చేత, అప్పుడు నేను మందిరం పెట్టుకోలేదు, బాప్తీసం తీపిచ్చి అమ్మాయి ఆత్మీయతలోకి తీసుకొచ్చి నేను మందిరంలో చేర్చి, ఇంకా దేవుని భక్తిలోను ప్రవచనాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అమ్మాయికి ప్రవచనాత్మ అనుగ్రహించి చాలా మంచిగా ఉండే సమయంలో ప్రియులారా, ఆ యొక్క మందిరం నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి, సరే ఈ పాస్టర్ కాడే నువ్వు ఉండని చెప్పి నేను వచ్చాను. నా దగ్గరికి రాలేదు. తర్వాత నేను పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన కష్టాలు, శ్రమలు, వేదనలు ఏది వచ్చినా సరే మరి అనక్క నా దగ్గర ప్రేయర్ చేయించుకునేవారు. నేను ప్రేయర్ చేసేదాన్ని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియులరా, 2009 తర్వాత వాళ్ళల్లో నుండి నాకు కాంటాక్ట్ తొలగిపోయినా కూడా నేను అనుదినంగా వెళ్ళి నా బిడ్డను పలకరిస్తూ మరి ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నాను. ఆత్మీయ జీవితంలో కూడా కొంచెంగా బ్యాక్ అయిపోతూ ఉన్నింది. నన్ను చాలా బాగా ప్రేమించే అమ్మాయి, నన్ను బాగా చూసుకునేది, నాకు ఆహారం పెట్టడం కానీ, నన్ను ప్రేమించడం కానీ, చాలా మంచి క్యారెక్టర్ కలిగిన ఒక అమ్మాయి. అయితే అలాగున్న సమయంలో ప్రియులరా, అనక్క ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళి ప్రార్థన చేశాను. చేసేటప్పుడు నేను చెప్పాను, అమ్మా ఈ యొక్క ఒక షాప్ ఉంది, వాళ్ళకి ఈ షాపు ఉంది కదా, ఇక్కడ ఒక చేతబడి శక్తి దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో ఉండి, ప్రార్థనలో ఉండి, బాగా ప్రార్థన చేయించుకొని ఉపవాసంతో ఉండి వాటిని బంధించి ప్రార్థన చేసుకోమన్నాను. కానీ ఆ అమ్మాయి అయితే కొంచెంగా నా నుండి దూరం అయిపోయింది. ఎందు నిమిత్తం తెలియట్లేదు, మరి దూరం అయింది. సాతానుడు ఆ విధంగా దూరం చేశాడు. దొంగతనమునకు, నాశనముకు, హత్య చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడన్న ఆ మాట ప్రకారం ప్రియులరా, కొంచెంగా దూరం అయిపోయింది. తర్వాత నేను వెళ్ళి చూశాను. ఆ అమ్మాయికి ఛార్జీలకు కూడా నేను ఇస్తానమ్మా, నువ్వు బాధపడకని ఎన్నో చేశాను. కానీ ఆ అమ్మాయి మాత్రం వస్తా తర్వాత నా నుండి దూరం అయిపోయింది. నేనేం చేశాను అంటే తిరిగి చూశాను. ఇక రాలేదులే అని నేను విసిగిపోయి గమనైపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలా జరిగిన టైంలో దేవుడు చెప్పిన ప్రతి మాటలో కూడా సత్యం ఉంటుంది. దేవుడిచ్చిన ప్రవచనంలో కూడా సత్యం ఉంటుంది. జరిగింది ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బెంగళూరులో ఉండేవాళ్ళు. అమ్మాయికి చాలా సహాయం చేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా కానీ, మరి చాలా బలంగా ఉండేవాళ్ళు, మంచిగా ఆత్మీయంగా ఫైనాన్షియల్గా కానీ బాగా ధనవంతులుగా ఉండేవారు, బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ చేతబడి చేసిన వాళ్ళు ఏం చేశారంటే, అమ్మగారింట్లో రావాల్సిన సహాయాన్ని ఎలాగైనా స్టాప్ చేయాలని చేతబడి శక్తుల ద్వారా భయంకరంగా పెట్టారు ప్రియులారా. మొట్టమొదటిగా తల్లిలో తండ్రో ఎవరో ఫస్ట్ చనిపోయారు అకారణంగా. తర్వాత తన తండ్రి అనుకుంటాను, తర్వాత నెక్స్ట్ చనిపోయారు. భయంకరమైన శోధన అయినా నా దగ్గరికి రాలేదు. దాని తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగా చూసుకునే ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన చనిపోయాడు. దాని తర్వాత చూస్తే ఇంకా ప్రేమగా చూసుకునే ఒక తమ్ముడు ఉన్నాడు, 4 చనిపోయారు. హల్లెలూయా. ఆ అమ్మాయి అనాథగా మార్చబడింది. తల్లి తండ్రిని కోల్పోయింది, అన్నను కోల్పోయింది, తమ్ముడు కోల్పోయింది. సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక అన్నానికి కష్టపడుతూ, దరిద్రత అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ, మరి తిండికి కూడా కష్టపడుతూ ఈ చెన్నై
ప్రాంతం నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ప్రియులారా. పెద్ద కుమారుడికి వివాహం చేసింది, కానీ పెద్ద కుమారుడు కొన్ని ఇష్యూ కారణాల వల్ల డైవర్స్ కేసు దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా విడిపోయే స్థితి కలిగింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నువ్వు వెంటనే దైవజనరాలను వెళ్ళి కలవాలి. మరి అమ్మాయి నాకు ఫోన్ చేయలేదు, ఎందుకంటే ధైర్యం చాలలేదు. అక్క ఎంతో వచ్చి బతిమలాడింది, కానీ మనము వినలేదు, ఏం చేయాలని చెప్పేసి. ఇక్కడ జరిగింది ఏంటంటే పిల్లరా, వాళ్ళు ఒక షాప్ అన్నని చెప్పాను కదా, చేతబడి ఉందని. ఆ షాపులో ఒక అబ్బాయిని పెట్టారు పైసలు తీసుకొని. ఆ పైసలు వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఆ షాపులో ఉండే వ్యక్తి నేను ఖాళీ చేయను అంటున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని ఖాళీ చేస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. వీళ్ళ దగ్గర కొంచెం డబ్బు తీసుకునింది, ఆ షాపులో ఉండే వాళ్ళకంటే పైసలు తీసుకునింది. వీడు వచ్చి ఆ షాప్ ఖాళీ చేయమని టార్చర్ పెడుతున్నాడు. వాడేమో పైసలు ఇస్తే ఖాళీ చేస్తా అంటున్నాడు. తర్వాత ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి పోయేంత అయిపోయింది. వెంటనే పారిపోయి మరి బెంగళూరు వెళ్ళిపోయి ఏడుస్తుంది, గోలు ఏడుస్తా మా చెల్లికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను చాలా మారాను, అక్క చేత ప్రేయర్ చేయించుకోవాలంటే నేనన్నాను నేను నమ్మను, ఆ అమ్మాయిని ఎంతో చెప్పినాను నేను నమ్మను అన్నాను. లేదు లేదుకా నువ్వు ఎలాగైనా ప్రేయర్ చెయ్యి అమ్మాయికి అని చెప్పి అన్నప్పుడు ఇక నేను సరేలే అని చెప్పి ఫోన్ తీసుకున్నాను. భయంకరంగా ఏడుస్తా ఉన్నింది, అక్క నన్ను క్షమించు అక్క, నిన్ను విడిచి దూరం అయిపోయాను, దేవుణ్ణి దూరం అయిపోయాను, నన్ను క్షమించు, ఇక నుండి నేను వదలనక్క, నిన్ను పట్టుకుంటాను, ఈ ప్రాబ్లం నుండి విడిపించు, నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది, అమ్మను కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, అన్నను కోల్పోయాను, తమ్ముడిని కోల్పోయాను, ఈ షాప్లో చూస్తే ఈ రోజు నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేటట్టుకున్నారక్క, సామాన్లన్నీ తీసి ఇసిరేసేటట్టున్నారు, నేనేం చేయాలక్క అన్నప్పుడు వెంటనే నేను అంటున్నాను బెంగళూరులో ఉన్న అమ్మాయితో వెంటనే బయలుదేరి చెన్నై రా అంటున్నాను. నేను బయలుదేరి వచ్చినంటే అక్కడ చంపేస్తాను, నేను రానంటుంది. లేదు లేదు నాన్న నువ్వు రా, నేనున్నా ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతం చేస్తారు, నీకు వాళ్ళు షాప్లో ఉండే వాళ్ళు పైసలు అడుగుతారక్క, నన్ను టార్చర్ చేస్తారు. లేదురా నువ్వు అనగానే దేవుడు మాట్లాడుతున్నారు అమ్మనగానే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ప్రియులారా. హలేలుయా హలేలుయా. వచ్చినప్పుడు దొమ్మిగా వచ్చి అమ్మాయి మీద పడి మరి కొట్టేదిలాగా వచ్చి గొడవలయ్యి పోలీస్ స్టేషన్ గందరగోళం అవుతా ఉంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మన మందిరానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంటూ మేమందరం ప్రార్థన చేస్తూ సపోర్ట్గా నిలబడ్డాం. అలాగ ఉన్న టైంలో ఎవరైతే నిన్ను కొట్టాలన్నారో, ఎవరైతే పోలీస్ స్టేషన్ పోతానన్నారో, ఎవరైతే అమ్మాయిని టార్చర్ పెట్టారో, షాపు వ్యక్తి ఏమన్నాడంటే అక్క నీ దగ్గర ఎంత ఉందో నువ్వు ఇచ్చేసి నేను ఖాళీ చేస్తానన్నాను. అలాగే ఇంకొక అబ్బాయి ఏమన్నాడంటే అక్క నువ్వు ఏమనుకోవద్దు, అబ్బాయి ఖాళీ చేసినప్పుడే నేను వస్తానని ఇద్దరు సర్దుకొని ఆ యొక్క షాప్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. ఖాళీ చేసి వెళ్ళిపోయిన వెంటనే ఈ అబ్బాయిని తీసుకొచ్చి అందులో పెట్టి పెయింటింగ్ చేసి అంతా చేసి మరి ఇంట్లో ఉండే ఒక్కొక్క పూటకి అన్నానికి కూడా, ఒక్క పూట ముద్ద తినడానికి, ఒక పూట అన్నం తినడానికి కూడా ఎంతో కష్టపడుతున్నారు. కానీ మనం మందిరానికి వచ్చినప్పుడు మనమందరం మే చెల్లెలు నేను అందరం కలిసి ఎంతో హెల్ప్ చేస్తూ ఆ అమ్మాయిని ఆదరించి హక్కుని చేర్చుకున్నాం. ఈరోజు నా యొక్క నీడలో నా పక్షాన ఉండి మరి దేవుణ్ణి నమ్ముకొని నా మందిరానికి వస్తూ అక్క నిన్ను విడవనక్క, నన్ను క్షమించమని చెప్పి ఈరోజు మంచిగా ఉంది. ప్రియ దేవుని బిళ్ళారా, చేతబడి శక్తులు ఎంత భయంకరమైనవి తెలుసా? చేతబడి శక్తులు, తాంత్రిక శక్తులు ఎన్ని ప్రాణాలు తీసాయో తెలుసా? ఆ రోజు కానీ ఆ అమ్మాయి నేను చెప్పిన ప్రవచనాన్ని ప్రకారం గట్టిగా పట్టుకొని ఉంటే, ఆ షాపులో ఇలా ఉందని చెప్పాను, ఇలా చేతబడి చేశారని చెప్పాను, ఆ రోజు కానీ అలర్ట్ అయ్యి ఉండుంటే ఈరోజు ఎన్ని ప్రాణాలు పోయేది కాదు. అమ్మా మీరు అనొచ్చు చేతబడి ద్వారా ప్రాణాలు తీస్తారంటే ఖచ్చితంగా జరుగుతాయి ప్రియులారా. చేతబడి ద్వారా మనల్ని మెంటల్గా చేయొచ్చు, చేతబడి ద్వారా అప్పుల పాలు చేయొచ్చు, చేతబడి ద్వారా భార్యాభర్తలను విడదీయచ్చు, చేతబడి ద్వారా ఇల్లు వాకిలు అమ్ముకునేటట్టు చేయొచ్చు, చేతబడి ద్వారా పొలాలన్నీ నాశనం అయ్యేటట్టు చేయొచ్చు, చేతబడి ద్వారా మనకై మనమే సూసైడ్ చేసుకునేటట్టు చేయొచ్చు, చేతబడి ద్వారా మనం పిచ్చి పట్టేటట్టు చేయొచ్చు, చేతబడి ద్వారా వస్త్రహీనులై వస్త్రాలు తీసేసి తిరిగేటట్టు చేయొచ్చు. కానీ దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్ముకుంటే, పరిశుద్ధంగా నువ్వు ఉంటే, ప్రభువు నువ్వు నమ్ముకుంటే, ఆ బాప్తీసం తీసుకొని ప్రభు వలలో పాల్గొంటే, పాపం నీలో లేకుంటే, త్రాగుడు, వ్యభిచారము, మరి దేవునికి ఇష్టం లేని పాపాలన్నీ విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేని బొమ్మలన్నీ విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేనివన్నీ వదిలిపెట్టి నువ్వు పరిశుద్ధ మార్గంలో నడిస్తే, అలాగే ప్రియులరా యాకోబుకు విరోధమైన మంత్రం లేదు, ఇశ్రాయేలుకు విరోధమైన శకునం లేదని 4 మెసేజ్లు నేను ఇచ్చున్నాను. ఇది ఒక గొప్ప సాక్షి నా పరిచర్యలో జరిగింది. ఆ రోజు సర్పంగా మారాడు ఒక వ్యక్తి అన్నాను కదా, ఆ సర్పంగా మారిన వ్యక్తి మంచిగా అయ్యాడు కదా. అది జరిగేటప్పుడు ఈ అమ్మాయి కూడా అక్కడ ఉండింది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి, నీతిగల దేవుడు. దొంగతనమునకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు, కానీ మరి దేనికి రాడు. నేనైతే నా యొక్క గొర్రెలకి ప్రాణం ఇచ్చడానికి నేను వచ్చానన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు, నీ జీవితాన్ని సమృద్ధిలోకి నడిపించగలడు, నీ ప్రాణభిక్ష పెట్టి ఆశీర్వదించగలడు. ఏ స్థితిలో నువ్వు చూస్తున్నా నీకు మంచి జరగబోతుంది, గొప్ప కార్యాలు నీకు చేయబోతున్నాడు. దేవుని మహిమ నీ ఇంటి చుట్టూ నీ చుట్టూ ఉండనుగాక. ఆమేన్.